తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై యువకుల హత్యాయత్నం కలకలం రేపింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో జరిగిన సెల్ ఫోన్ చోరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ పై ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మార్గమధ్యంలో 2 బైకులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనాల తాళాలు తీసుకుని స్టేషన్ కు రావాలని హెడ్ కానిస్టేబుల్ సూచించగా ఆ యువకులు ఆగ్రహంతో ఆయనపైకి దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా ఏకంగా కత్తితో పొడుస్తానంటూ హెడ్ కానిస్టేబుల్ ను తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక తిరుపతిలోని హెడ్ కానిస్టేబుల్ పై అక్కడ యువకుల దౌర్జన్యానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి. యశాల్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ పై ఇద్దరు యువకులు దౌర్జన్యానికి దిగిన ఘటన కలకలం రేపింది. శ్రీకాళహస్తికి సంబంధించిన రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్ చోరీకి సంబంధించిన కేసులో విచారణ కోసం వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ 1 హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పైన కూడా ఇద్దరు యువకులు దురుసుగా ప్రవర్తించి ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలోనే ఆయన్ను విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతని చంపుతానంటూ కూడా కత్తితో బెదిరించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్ చోరీకి సంబంధించిన ఘటనపై విచారణ కోసం వచ్చిన రమణయ్య ఆ మార్గ మధ్యంలో కూడా 2 వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలోనే ఎవరైతే ఆ యొక్క ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను కూడా పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి వాళ్ళ ద్విచక్ర వాహనానికి సంబంధించిన తాళాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క ఎవరైతే ఇద్దరు యువకులు ఉన్నారో వారు కూడా అతని పైన కూడా ప్రతిఘటించి అతని పైన దాడికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో కూడా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు సహకారంతో ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కూడా సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద విధి నిర్వహణలో ఉన్న ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పైన కూడా దాడి చేశారు. ఇది ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరైతే ఎస్ఐసి ఉన్నారో వాళ్ళు కూడా తీవ్రంగా పరిగణిస్తూ దీన్ని తన కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణరెడ్డి. Venga,